రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రేమ మన జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ప్రతిరోజు ఎన్నో రకాలుగా ఎన్నో వ్యక్తుల నుండి రకరకాల ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటాం. తల్లి నుండి, అన్నదమ్ముల నుండి, అక్క చెల్లెల నుండి, స్నేహితుల నుండి, లేదా ప్రేమికుల నుండి, ఇలా రకరకాల ప్రేమలు ఉన్నాయి. ప్రేమ అనేది మొదట్లో బాగుంటుంది, చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది, ఎంతో హాయిగా ఉంటుంది. కానీ గడిచే కొలది ఎన్నో సంఘర్షణలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కాదు, తెలియనటువంటి అటాచ్మెంట్ వస్తుంది. మొదట్లో బాగుంది, గడిచే కొలది ఎందుకు అలా అవుతుంది? ఇది ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో అనుభవించి ఉంటారు. అసలు ఎందుకు అలా జరుగుతుంటుంది? ఈరోజు కథలో తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వ సంభాషణలు 10వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం. గత ఎపిసోడ్లో మనం చంద్ర యొక్క కథ, గత జన్మ సగం తెలుసుకొని ఉన్నాం. తన కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. అతనికి ఇంకా 6 గంటల 30 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ యొక్క సంఘటనని ఎలా పరిష్కరించాలి అని దేవతలంతా పూనుకున్నారు. హనుమంతుల వారు, కాల ఇద్దరు ఆ సన్నివేశానికి వచ్చి ఉన్నారు. సో మనం గత ఎపిసోడ్లో సమయపు తీగలు అంటే ఏంటో క్లుప్తంగా తెలుసుకున్నాము. అవి అవసరం ఇప్పుడు ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ చంద్ర యొక్క బిడ్డను నయం చేయడానికి అనేది కొంతవరకు మనం తెలుసుకున్నాం. అసలు అవి ఏంటి సమయపు తీగలు అనేవి? మనం ఆల్రెడీ గత ఎపిసోడ్స్లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం కాలానికి సమయానికి అతీతంగా వెళ్తామో అక్కడ ఈ విశ్వం అనేది సంఘటనలతో నిండి ఉంటుంది, ఒక అల్లికలా ఉంటుంది. సో ఆ సమయపు తీగలలో టన్నల్స్ అనేవి ఉంటాయి. ఆ టన్నల్స్లో అనేక సంఘటనలు ఉంటాయి. సో దానికి ఈ సమయపు తీగలకి లింక్ ఏంటి, వాట్స్ ద కనెక్షన్, సో అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సో మనకి జనరల్గా ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ అనేవి 2 ఉంటాయి. అంటే బాహ్య ప్రపంచం, అంతర్ ప్రపంచం. బాహ్య ప్రపంచం మనం చూసేవి, ఎమోషన్స్, డ్రామాస్ అన్నీ అనమాట. మన జీవితంలో మనల్ని ట్రిగర్ చేసేవి, దేని ద్వారా అయితే మనం జీవిస్తున్నాము. బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలు, సంపద, ఎక్సెట్రా. ఇవన్నీ మనకి కనిపిస్తున్నటువంటి అవుటర్ వరల్డ్ అంటే బాహ్య ప్రపంచం. ఇది కాకుండా అంతర్ ప్రపంచం అనేది ఒకటి ఉంది. దానిలో ఆత్మకు సంబంధించిన జ్ఞానం, ఈ విశ్వాన్ని దాటి సమయానికి కాలానికి అతీతంగా వెళ్తే ఉండేటువంటి సంఘటనలు, ఇవన్నీ దీనికి సంబంధించిన జ్ఞానం అంతా మన అంతర్ ప్రపంచంలో ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ అంతర్ ప్రపంచం యొక్క జ్ఞానం తెలియాలి. సో హనుమంతుల వారు చంద్ర ఇంటికి చేరుకున్నారు. ఆ చంద్ర ఇంటి పైన కూర్చొని సంఘటన మొత్తాన్ని గమనిస్తున్నారు. చంద్రకి 13 సమయపు తీగలు ఉన్నాయి. సో ఈ సమయపు తీగలు ఏంటి, అవి ఎవరెవరికి ఎన్నెన్ని ఉంటాయి, ఎన్నెన్ని ఉంటే వారి యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆ యొక్క జ్ఞానాన్ని ముందు తెలుసుకుందాం. అప్పుడే కదా చంద్రకి ఎన్ని సమయపు తీగలు ఉన్నాయి, దానివల్ల ఆమె ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, దాని ద్వారా ఆమె కొడుకుని ఎలా నయం చేసుకుంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సో హనుమంతుల వారు చెప్తారు, వీటిని మనం పోగులు అని కూడా అనుకోవచ్చు. 13 పోగులు లేదా 13 సమయపు తీగలు. సో ఫస్ట్ నుంచి సమయపు తీగలుగా దీన్ని వివరిస్తున్నాను కాబట్టి దాన్ని సమయపు తీగలుగానే చెప్తున్నాను.
చంద్రాకి 13 సమయపు తీగలు ఉన్నాయి అని హనుమంతుల వారు ఆమెను చూడగానే చెప్పారు. అసలు ఈ సమయపు తీగలు వారి యొక్క జ్ఞానాన్ని ఎలా విశ్లేషిస్తాయి? సో 6 సమయపు తీగలు ఉన్నటువంటి వ్యక్తి కోతి జాతికి చెందినవాడై ఉంటాడంట. అంటే అతనికి వేరే ధ్యాస ఏముండదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అంటారు చూసారా, అలా కేవలం సర్వైవల్ మూడ్లో ఉంటారనమాట. అంటే బతుకు తెరువు, కేవలం తినాలి, సంపాదించాలి, ఇవి మాత్రమే. వారికి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఎటువంటి జ్ఞానము వారికి ఉండదు. సో ఏ ఆత్మ అయినా సరే మోక్షాన్ని చేరుకోవాలి అంటే వారికి 3 మార్గాలు ఉంటాయి. ఒకటి భక్తి మార్గము, మరొకటి జ్ఞాన మార్గము, మూడవది ఈ రెండిటి యొక్క సమ్మేళనం భక్తి జ్ఞాన మార్గం. సో ఇలా 3 మార్గాల ద్వారా ఏ ఆత్మ అయినా సరే మోక్షాన్ని చేరుకుంటుంది. సో 6 సమయపు తీగలు ఉన్న వాళ్ళు కోతి ప్రవృత్తి కలిగి ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా జ్ఞానం కోసం, ఆధ్యాత్మికత కోసం ఎటువంటి చింతన ఉండదు. వాళ్ళకేంటి, తినాలి, పడుకోవాలి. సో ఇదే పని. తర్వాత 7 సమయపు తీగలు. సగటు మానవుడికి 7 సమయపు తీగలు ఉంటాయి. వారు ఏంటంటే అప్పుడప్పుడే భక్తి మార్గంలోకి వస్తున్నారు. వారికి సపరేట్గా ఒక నమ్మక వ్యవస్థ అనేది ఏమీ ఉండదు. అప్పుడప్పుడే వారు ప్రేమ కోసం, మానవత్వం కోసం, లేదా శాస్త్రం కోసం, ఇలా ప్రతిదాన్ని ఫిలాసఫీ కోసం అప్పుడప్పుడు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఈ భక్తి మార్గంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో యూజువల్గా ప్రపంచంలో ఉండేటువంటి చాలామంది మానవులు ఈ యొక్క 7 సమయపు తీగలు కలిగి ఉంటారు. ఆ తర్వాత 8 సమయపు తీగలు ఉన్నవారు వారి యొక్క బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉందో, నమ్మక వ్యవస్థ అప్పుడప్పుడే బలపడుతూ ఉంటుంది. సో వారు అటువంటి నమ్మక వ్యవస్థ చాలామంది కలిగి ఉంటారు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. అటువంటి నమ్మక వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉంటారు. వీళ్ళు కమ్యూనిటీ పీపుల్ అన్నమాట. అంటే తనకు తగ్గట్టు నమ్మక వ్యవస్థ ఎవరైతే ఉందో ఆ యొక్క సంఘంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క సంఘాన్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఈ 9 సమయపు తీగలు కలిగిన వారు వారి యొక్క నమ్మక వ్యవస్థలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతారు. త్యాగాలు చేయడానికి సిద్ధపడతారు. వారు ఒక గురువుని నమ్ముతున్నారు అంటే, లేదా ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే వాటిలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వారి యొక్క శక్తిని, సమయాన్ని లేదా ధనాన్ని పూర్తిగా అందులో ఇన్వెస్ట్ చేస్తారు, అందులో పెడతారు, త్యాగాలు చేస్తారు. ఇది 9 సమయపు తీగలు కలిగిన వారు. ఇక 10 వీరు ఎలా ఉంటారు అంటే, వీరి యొక్క ఆలోచన వ్యవస్థ, నమ్మక వ్యవస్థను ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళకి వీళ్ళు దూరంగా పారిపోతుంటారు. అంటే వీరు నమ్మింది సత్యం, దాన్ని ఎవరు వ్యతిరేకించినా వారు వీరికి వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు వాదించరు, ఏమి చేయరు. వీరు నమ్మినటువంటి నమ్మక వ్యవస్థ మీదే పూర్తిగా ఆధారపడి ఉంటారు. ఎవరైతే దాన్ని అపోజ్ చేస్తారో, వ్యతిరేకిస్తారో వారికి దూరంగా పారిపోతూ ఉంటారు. ఇక 11 సమయపు తీగలు. వీరేంటంటే సమాజం నుంచి దూరంగా పారిపోరు, వారి భావాలను తెలుసుకుంటారు, కానీ వారి యొక్క మనసులో దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ని ఫామ్ చేసుకుంటూ ఉంటారు. అంటే మీకు ఎదుటి వ్యక్తి ఏదో ఒక విషయాన్ని చెప్తున్నారు, మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, కానీ వారికి పైకి చెప్పరు అనమాట ఆ వ్యతిరేకాన్ని. కానీ మీ మనసులో మీరు నమ్మినటువంటి విషయాన్ని బలంగా నమ్ముతారు, వారు చెప్పింది ఏది మీ మనసులోకి తీసుకోరు. సో ఇలా ఉంటారు. ఇక 12 సమయపు తీగలు కలిగిన వారు పూర్తిగా అన్ని నమ్మక వ్యవస్థలను అవలంబిస్తారు. ప్రతి ఒక్క నమ్మక వ్యవస్థ మీద వారికి ఒక అవగాహన ఉంటుంది. ప్రపంచంలో ఏది జరిగినా దాని వెనకాల కారణాన్ని మీరు వివరించగలరు. అటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. ఇక 13 సమయపు తీగలు కలిగిన వారు ప్రపంచంలో జరిగే ప్రతి దాని వెనకాల బ్యూటీని చూస్తారు, అంటే అందాన్ని చూస్తారు. ఇంకా ఏమనుకుంటారంటే ఇది ప్రతిదీ దైవచర్య. కొంతమంది అంటారు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కదలదు అని. సో ఈ 13 సమయపు తీగలు ఉన్నవారు ఏంటంటే ప్రతి చర్య శివుడు ఆజ్ఞగా భావిస్తారనమాట. ప్రతిదీ ఆయన యొక్క బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ అని చెప్పి నమ్ముతారు. ఇక 14 సమయపు తీగలు, ఇది అల్టిమేట్ అనమాట, ది ఎండ్, ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఇది దైవత్వం అని కూడా చెప్పవచ్చు.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏ వ్యక్తికైతే 14 సమయపు తీగలు ఉంటాయో వారి ఆత్మ 2 విధాలుగా విభజింపబడుతుంది, స్ప్లిట్ అవుతుందన్నమాట. సో ఆ వ్యక్తిలో 2 ఆత్మలు అనేవి ఉంటాయి. ఒక ఆత్మ చర్యను చేస్తూ ఉంటే మరొక ఆత్మ ఆ చర్యను ప్రతిబింబిస్తూ ఉంటుంది, అంటే మిర్రరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సృజన్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకుందాం. అతనికి చాలా కోపం వస్తుంది, అతనికి వర్క్ ప్రెషర్ ఉంది, అంటే తన పని చేసేటువంటి ఆ యొక్క ప్రదేశంలో అతనికి చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అతని పై అధికారి ఎవరో అతని మీద అరిచాడు, సో అతనికి కోపం వస్తుంది. సో ఒక ఆత్మ తనకి 14 సమయపు తీగలు ఉంటే తన ఆత్మ 2 విధాలుగా స్ప్లిట్ అవుతుంది. ఒక ఆత్మ ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని గోత్రూ అవుతూ ఉంటుంది, ఏదైతే జరుగుతుందో అదంతా ఆ ఆత్మ చూపిస్తూ ఉంటుంది. ఇంకొక ఆత్మ దీనిని ప్రతిబింబిస్తుంది, సో అతనికి గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. నీకు ఈ వర్క్ పెండింగ్ ఉంది, నువ్వు అది చేయలేదు కాబట్టి నీ పై అధికారి నిన్ను తిట్టాడు, కాబట్టి నీకు ఆ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ రావడం, ఈ పని చెయ్యకపోవడం, ఇవేవి నువ్వు కాదు, నీవు శూన్యానివి. ఇక్కడ సృజన్ అనేటువంటి ఒక పాత్రధారుడు ఉన్నాడు, అతను ఈ పాత్రను పోషిస్తున్నాడు, ఇదంతా అతనికి సంబంధం, నీకు అసలు దీంతో సంబంధం లేదు అనేటువంటి జ్ఞానాన్ని ఆ 2వ ప్రతిబింబించేటువంటి ఆత్మ తెలియచేస్తూ ఉంటుందన్నమాట ప్రతిక్షణం. సో అప్పుడు ఏమవుతుంది, సృజన్కి అర్థమవుతుంది, ఓకే నేను భూమి మీదకి ఒక పాత్ర పోషించడానికి వచ్చాను, ఇక్కడ నా పని ఉంది. అతను తిట్టింది ఈ సృజన్ అనేటువంటి ఈ పాత్రని, ఈ పాత్రధారుడిని, నన్ను కాదు అనేటువంటి అవగాహన కలుగుతుంది. సో ఇలా స్ప్లిట్ అయిన సోల్స్ ఏవైతే ఉన్నాయో 14 సమయపు తీగలు 7 విభజింపబడతాయి. సో ఈ స్థితిలో ఉన్నవారు వారి నిత్యం ఎవేకెన్ స్టేట్లో ఉంటారు, జ్ఞానోదయం పొందినటువంటి స్థితిలో వీరు ఉంటారు. సో అటువంటి వారిలో పత్రిజీ ఒకరు. ఆయన ఆ 14 సమయపు తీగల స్థితిని చేరుకున్నారు, కాబట్టి నిత్యం ఆ జాగృతి అవస్థలో ఉంటారు. సో ఇలా సమయపు తీగల యొక్క జ్ఞానాన్ని ముందు హనుమంతుల వారు మనకి అందిస్తారు. ఇప్పుడు చంద్రకి 13 సమయపు తీగలు ఉన్నాయి. తన కొడుకు ట్రాన్సిషన్కి దగ్గరగా ఉన్నాడు, అంటే తన కొడుకు యొక్క ఆత్మ ఆల్రెడీ ఇంకొక జన్మ తీసుకోవడానికి సంసిద్ధంగా ఉంది, కాబట్టి ఆ ఆత్మని వెనక్కి తీసుకురాలేరు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పని ఏంటి అంటే చంద్ర యొక్క సమయపు తీగలను 2గా విభజించడం. కాబట్టి ఇదే విషయాన్ని కాలాతో హనుమంతుల వారు చెప్తారు, చంద్రకి 13 సమయపు తీగలు ఉన్నాయి, దాన్ని వివరించాలి. కానీ ఇక్కడే అసలైన చిక్కు మొదలైంది. ఇప్పుడు చంద్రకి ఎన్ని ఉన్నాయి, 13 ఉన్నాయి. వాటిని 2గా విభజించగలిగితే 6, 7గా వాటిని విభజించవచ్చు. కానీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 6 సమయపు తీగలు కోతి ప్రవృత్తి, 7 నార్మల్ హ్యూమన్ బీయింగ్, సగటు మనిషి ఉండాల్సినవి. సో ఇప్పుడు ఈ రెండింటిని విభజిస్తే ఎలా? వెంటనే కాల అంటాడనమాట, దేవా ఇప్పుడు ఆమె యొక్క సమయపు తీగలను 2గా విభజించినట్లయితే ఇప్పుడు 2 సినారియోస్ జరగవచ్చు, అంటే 2 సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. మొదటిది, తల్లికి 6 సమయపు తీగలు వచ్చి కొడుకుకు 7 సమయపు తీగలు వెళ్ళేలాగా. అంటే ఈ సమయపు తీగలు ఏంటి అంటే 2 సోల్స్ స్ప్లిట్ అన్నమాట, అంటే ఒకే ఆత్మను 2 ఆత్మలుగా స్ప్లిట్ చేయడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే 14 సమయపు తీగలు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. కానీ మన చంద్రకి 13 మాత్రమే ఉన్నాయి. ఆ హయ్యెస్ట్ స్టేట్లో ఆమె లేదు, కానీ చేరువలో ఉంది దైవత్వానికి. సో 13 సమయపు తీగలు ఉన్నాయి కదా, కాలా ఇప్పుడు వివరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ గ్రామస్తులు చూసారా, ఇందాక కోతులు వస్తేనే వారిని దారుణంగా హింసించారు. ఇప్పుడు ఒక పిచ్చి పట్టిన తల్లిని ఏ విధంగా వీళ్ళు చూస్తారు, వారు ఆమెని ఎలా ట్రీట్ చేస్తారు? ఆమెకు ఆ 6 సమయపు తీగలు మిగిలి ఉంటే ఆమె జీవితం దుర్బలం అయిపోతుంది. పోనీ చంద్రాకే 7 సమయపు తీగలు ఉంచి కొడుకుకి 6 ఇచ్చాము అంటే అతడు జీవితాంతం మెంటల్లీ రిటార్డెడ్ లాగా జీవించాల్సి వస్తుంది, అంటే మానసికంగా ఎదగని వ్యక్తిగా జీవించాల్సి వస్తుంది, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్. అప్పుడు
ఆ తల్లికి ఆ కొడుకునిచ్చి ఏంటి ఉపయోగం? జీవితాంతం అటువంటి ఒక కొడుకుతో జీవించాల్సి వస్తుంది. రెండు కూడా సరైనటువంటి సొల్యూషన్ కాదు, పరిష్కారం కాదు కదా దేవా, మరి దీన్ని ఏం చేద్దాము? సో ఇలా అవుతున్నప్పుడు వాళ్ళకి వెంటనే ఒక సందేహం వస్తుంది, అశ్విని దేవతలను మనం పిలవలేదు కదా అని కాల వైపు చూస్తారు హనుమంతుల వారు. కాల లేదు, నేను కూడా పిలవలేదు. సో అశ్విని దేవతలు ఆల్రెడీ వీరి యొక్క ప్రమేయం లేకుండానే అక్కడికి వచ్చారు. ఎందుకంటే 13 సమయపు తీగలను సాధించడం చిన్న విషయం కాదు. అది శక్తివంతమైనటువంటి ఆత్మ చంద్రాది, సాధారణమైనటువంటి ఆత్మ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక సమయపు తీగ ఉంటే అసలు దైవం అక్కడికి రావాల్సినటువంటి అవసరమే లేదు. తనకి తానుగా ఆ యొక్క స్ప్లిట్ని ఆమె చేసుకోగలిగేది. సో ఇప్పుడు ఆమెకు 13 సమయపు తీగలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారు కాల మరియు హనుమంతుల వారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆమెను స్ప్లిట్ చేస్తే ఈ యొక్క ప్రాబ్లం వస్తుంది. సో వెంటనే ఇప్పుడు ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? చంద్ర యొక్క భర్త. సో హనుమంతుల వారికి వెంటనే ఇప్పుడు ఆమె భర్తకు ఎన్ని సమయపు తీగలు ఉన్నాయి ఒకసారి పరీక్షించి చూసావా కాల అని అడుగుతారు. సో కాల ప్రతిదానికి ఇక్కడ మనకి వ్యతిరేకమే చెప్తాడు అనమాట. ఏదైనా పాజిటివ్ పాసిబిలిటీ ఉంది అంటే దానికి వ్యతిరేకంగా ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్ జరుగుతుందో ప్రతిదీ గుర్తు చేస్తూ ఉంటాడు. సో భర్తకి ఎన్ని సమయపు తీగలు ఉన్నాయి అని అడగగానే భర్తకు కూడా 7 ఉన్నాయి. ఇప్పుడు అందులోంచి ఒకటి తీస్తే అతను కోతిలా మారుతాడు. ఏదైనా ప్రమాదకరమే అని హనుమంతుల వారు చెప్తారు. భర్తకి 7 సమయపు తీగలే ఉన్నాయి, అందులో ఒకటి ఇచ్చినట్లయితే అతను కోతి ప్రవృత్తి వచ్చేస్తుంది. సో అని కాల చెప్తాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఇప్పుడు దైవం యొక్క ఇంటర్వెన్షన్, అంటే దైవం యొక్క రాక అనివార్యం. అక్కడ వీరు ఏదో ఒకటి చేయాలి, ఒక అద్భుతం అనేది జరగాలి. ఎందుకంటే ఆ ముగ్గురు అక్కడ సెట్ అవ్వట్లేదు, అట్లా దైవమే ఏదో ఒకటి చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు? అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కాల ఒక ఐడియా ఇస్తాడనమాట, ఒక ఆలోచన వస్తుంది. సో వీరిలో స్ప్లిట్ చేయడానికి వారి దగ్గర సరిపడేటువంటి సమయపు తీగలు లేవు. ఒక సాధువు దగ్గర నుంచి తీసుకుంటే, అంటే ప్రపంచంలో ఆ యొక్క 14 సమయపు తీగలు ఉండేటువంటి ఆ స్థాయికి చేరుకునేటువంటి యోగులు ఎంతోమంది ఉంటారు కదా, అటువంటి వారిలో ఎవరినైనా ఒకరిని ఎంచుకుంటే అని అడుగుతారు. సో వెంటనే అక్కడ సమీపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తారన్నమాట. కరెక్ట్గా వీళ్ళు ఉన్నటువంటి ఆ సంఘటనకు 6 గంటల దూరంలో ఒక సాధువు ఉంటాడు. అతనికి 14 సమయపు తీగలు ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు విశ్వంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నారు. సో ద పాసిబిలిటీస్ అనేవి కొన్ని ఉంటాయి కదా, సో ఆ పాసిబిలిటీస్ ఏంటి అని హనుమంతుల వారు ఒక ఆస్పెక్ట్లో చూస్తున్నారు అనమాట. కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ సమయానికి 6 గంటల దూరంలో ఏం జరగబోతుంది అంటే ఫ్యూచర్, భవిష్యత్తులో ఇక్కడ నుంచి 6 గంటలలో ఏం జరగబోతుందని చూశారు. హనుమంతుల వారు ఒక సంఘటనలో చక్కగా చంద్ర తన కొడుకుతో హాయిగా ఆడుకుంటూ ఉంది, వాళ్ళు భోజనం కలిసి చేస్తున్నారు, ఇటువంటి ఒక సంఘటన కనిపించింది. హనుమంతుల వారు సంతోషిస్తున్నారు. వెంటనే కాల వచ్చాడు. ఎందుకంటే కాలానికే కదా ఏం జరగబోతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఆయన వెంటనే మళ్ళీ మధ్యలో ఇంటరాక్ట్ అయ్యి, దేవా దానికి ప్యారలల్గా ఇంకొక సంఘటన జరుగుతుంది, మీరు దాన్ని చూడలేదనుకుంటా. సో సరిగ్గా అదే 6 గంటల సమయంలో ఇంకొక సంఘటన అక్కడ ఏర్పడి ఉంది. అదేంటి అంటే ఆమె యొక్క కొడుకు మరణించి ఉన్నాడు, ఆమె ఎంతో బాధతో దుఃఖంతో ఏడుస్తుంది. ఇదే సంఘటన అంటే రెండు, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఈ 2 సంఘటనలు ప్యారలల్గా జరుగుతున్నాయి ఆ 6 గంటల సమయంలో. సో ఇప్పుడు దైవం అనేది అందులో తలదూర్చాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని హనుమంతుల వారు అనుకుంటున్నారు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు, ఇక్కడ నుంచి 6 గంటల దూరంలో. 6 గంటల దూరంలో సాధువు ఉన్నాడు. ఇప్పుడు ఆ సాధువుని రప్పించాలి. కాబట్టి ఇక్కడ హనుమంతుల వారిలో ఆ ఆలోచన మొదలగానే అది వెంటనే ఆ సాధువు కనెక్ట్ అవుతుంది. ఎటువంటి మెసేజ్ లేదు, ఎటువంటి రాయబారాలు లేవు. వెంటనే ఆ సాధువుకు ఏదో అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్లుగా పిలుపు వినిపించింది.
ఎందుకు నడుస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా ఆ సాధువుకి తెలియదు. వెంటనే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దారులు మారుతూ అసలు తన గమ్యం ఏంటో తెలియదు, కానీ అతనిని ఏదో శక్తి నడిపిస్తుంది అని మాత్రం తెలుస్తుంది. అతనికి ఎప్పటి నుంచో హనుమంతుల వారిని కలవాలి అనేటువంటి కోరిక ఉంది. సో ఇదంతా హనుమంతుల వారే చేస్తున్నారు అనేటువంటి ఆలోచన అతనిలో మెదిలింది. అది మనసు నుంచి రావట్లేదు, కానీ ఎక్కడో లోతుల్లో తన ఆత్మ నుండి వస్తున్నటువంటి సందేశం అది. సో ఆ వ్యక్తి అక్కడ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే 6 గంటల సాధువు రావాలి అండ్ ఒకే సమయంలో తన కొడుకు మరణించినట్లు ఉంది. ఆ సాధువు సమయానికి చేరుకొని తన కొడుకుని కాపాడినట్లు ఉంది. ఇది అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. ఈలోపు హనుమంతుల వారు హాయిగా చంద్ర ఉన్న ఇంటి రూఫ్ పైకి ఆ మేడ మీదకి ఎక్కి కోతులతో మాట్లాడుతున్నారు ఎంతో ప్రశాంతంగా, అసలు అక్కడ ఏమీ జరగట్లేదు అన్నట్లుగా. సో అప్పటికి వరకు ఏడుస్తూ రోదిస్తూ ఉన్నటువంటి కోతులు ప్రశాంతంగా ఆ కోతుల పక్కన కూర్చొని వాటికి మార్గనిర్దేశం చేసి అడవిలోకి పంపించేశారు హనుమంతుల వారు. ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆ యొక్క సాధువు ఎప్పుడు వస్తాడు అని. ఇంతలో కాల వచ్చాడు. కాల వచ్చి ఏదైతే జరగకూడదు అని కాల అనుకున్నాడో అదే జరుగుతుంది. ఇంకొక 10 నిమిషాలలో ఆమె చంద్ర తన కొడుకు చనిపోయి తాను ఏడుస్తున్నటువంటి సంఘటనలోకి వెళ్ళిపోబోతుంది. అంటే ఇంకొక 10 మినిట్స్లో చంద్ర కొడుకు చనిపోతాడు. ఆ సాధువు రావడానికి 30 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు ఎలా? హనుమంతుల వారికి కూడా టెన్షన్ మొదలైంది. సో మనం అనుకుంటుంటాం కదా దైవానికి కూడా కష్టాలు వస్తాయా అని. వస్తాయి. సో అటువంటి ఇరకాటంలో పడ్డారు ఇప్పుడు కాలా హనుమంతుల వారు. ఏదైనా మార్గం ఆలోచించు కాలా, అతన్ని ఎలాగైనా సరే ఇంకొక 10 నిమిషాలలో ఇక్కడికి తీసుకురావాలి అని హనుమంతుల వారు అన్నారు. ఇప్పుడు కాల ఏమన్నాడు, హనుమ మీరు వాయుపుత్రుడు కదా, మీరే వెళ్ళి ఆయన్ని మీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చేయండి అని కాల అన్నాడు. కానీ హనుమంతుల వారికి తెలుసు ఇది భూమి యొక్క ప్రకృతి నియమాలకు విరుద్ధం, ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు, దానికి కఠినమైనటువంటి పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి ఆ పని చేయడానికి హనుమంతుల వారు సిద్ధంగా లేరు. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తే క్షణాల కంటే తక్కువ సమయంలోనే తీసుకురాగలరు, కానీ అది చేయకూడదు. మరి ఎలా? ఇంకొక 30 నిమిషాలు పడుతుంది అతను రావడానికి, కానీ 10 నిమిషాల్లో కొడుకు చనిపోతాడు. సో హనుమంతుల వారు ఇంకా డిసైడ్ అయ్యారు, వేరే మార్గం లేదు, మనం ఇప్పుడు చంద్ర యొక్క ఆత్మనే స్ప్లిట్ చేయాలి. అందులో ఎవరో ఒకరు ఆ యొక్క కోతి ప్రవృత్తి కలిగి ఉంటారు అని హనుమంతుల వారు అనుకున్నారు. కానీ చంద్రాని చూస్తే సో యూజువల్గా ఎవరైతే దానికి సంసిద్ధంగా ఉంటారో, అంటే తన యొక్క ఆత్మను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారో, వారి యొక్క ఆత్మని ఈజీగా ఆ 10 నిమిషాల్లో ఆ ప్రాసెస్ అనేది చేయగలరు. అండ్ హనుమంతుల వారు వీళ్ళందరూ ఏమనుకున్నారు, తల్లి ప్రేమ అల్టిమేట్ కదా, హయ్యెస్ట్ లవ్. సో ఆ కండిషన్స్ లేని లవ్ తల్లిది కాబట్టి ఆమె కొడుకుని బ్రతికించుకోవడానికి తన ఆత్మను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అని హనుమంతుల వారు అనుకున్నారు. కానీ తీరా చూస్తే చంద్రకి తన మీద ఎక్కువ ప్రేమ ఉంది తన కొడుకు జీవితం మీద కంటే అనే విషయం వీళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మరింత ఇరకాటంలో పడ్డారు హనుమంతుల వారు అండ్ కాల. ఏం చెయ్యాలి? కానీ అక్కడ విషయం ఏంటి అంటే ఆ తల్లికి కొడుకు మీదే ప్రేమ ఎక్కువ. ఎలా అయినా సరే తన జీవితాన్ని త్యాగం చేస్తుంది, కానీ మధ్యలో అటాచ్మెంట్ అనేది ఒకటి ఉంది. ఆ అటాచ్మెంట్ వల్ల తను ఆ స్ప్లిట్ అనేది చేయలేకపోతుంది. సో మన దగ్గర ఆఖరి 10 నిమిషాలు ఉన్నాయి. ఇప్పుడు కాల హనుమంతుల వారు ఏం చేస్తారు? ఒక పక్క చంద్ర ఆ అటాచ్మెంట్లో కూరుకుపోయి ఆ మాయతో కప్పబడి తను ఒక సాధారణమైనటువంటి మహిళ, తను ఎటువంటి అద్భుతాలు చేయలేదు, తను ఆ కొడుకుని కాపాడుకోలేదు అనేటువంటి నమ్మకాలలో ఆమె ఉంది ఇప్పుడు. సో ఆమె ద్వారా స్ప్లిట్ చేయడం కుదరదు. సాధువుని పిలిపిద్దామంటే సాధువు 30 నిమిషాల దూరంలో ఉన్నాడు.
ఇంకొక 10 నిమిషాల్లో కొడుకు చనిపోతాడు. ఇక వేరే మార్గము లేదు. హనుమంతుల వారు ప్రకృతి నియమాలను ఉల్లంఘించి ఏ పని చేయలేరు. మరి ఆ కొడుకుని కాపాడతారా లేదా? కాపాడితే ఎలా కాపాడతారు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు PMC. ప్రతి క్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.